शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। शाह न्यूज में आप सभी का खैर मकदम है। बाप बच्चों को बेचने की कोशिश करते हैं। पुलिस ने मां की शिकायत के बाद बच्चों को बचा लिया। जटचला गांव में बीवी से झगड़ा और 3 बच्चों को बेचने की कोशिश। पुलिस ने ऐसा करने वाले शख्स को पकड़ लिया। ये वाकया इतवार को महबूब नगर जिला में पेश आया। हबीबुन्निसा बेगम नामी खातून अपनी 2 बेटियों, एक 7 साल की, दूसरी 3 साल की और 2 साला बेटे के साथ जटचला की गौरी शंकर कॉलोनी में रहती है। शफी शौहर ने जो अपनी बीवी बच्चों को परवाह किए बगैर महीनों घर से दूर रहते हैं, वक्फन आते और चले जाते हैं। शफी जो हफ्ते को गोवा से आए थे, इतवार को जटचला में अपनी बीवी से झगड़ा हुआ। वो 3 बच्चों को बरगला कर अपने साथ ले गए। बच्चों को ले जाने के बाद परेशान जटचला की बीवी ने पुलिस में शिकायत दर्ज कराई। सीआई रमेश बाबू शफी के सेलफोन की लोकेशन की बुनियाद पर पुलिस को हामिद के साथ जटचला के इलाके में भेजा गया। वो ये जानने के बाद वहां गए कि बच्चे इन्हें बेचने के लिए हैदराबाद शहर के बहादुरपुरा रोड के एक मकान में छुपा के रखे थे। सीआई रमेश बाबू ने मजीद कहा कि बच्चों को रात 11 बजे मां के हवाले कर दिया गया। आइए देखते हैं इस खुसूस में चंद तफसील। हमारी ये खास रिपोर्ट में ऐसे ही अहम और खास खबरों के लिए शाह न्यूज़ को लाइक करें, सब्सक्राइब करें और शेयर करना ना भूलें। ఈ రోడ్ మెయిన్ రోడ్ కి లెఫ్ట్ అని యాతకపుర దగ్గర కార్లో 3 పిల్లలు ఉన్నారని మాకు తెలిసింది. అక్కడ వెళ్ళిపోయినాం, ఆ లొకేషన్ కి వెళ్ళిపోయినాం. దాని తర్వాత అందులో ఒకడు ఉన్నాడు, 3 పిల్లలు. అందులో ఒక పెద్ద పాప మాత్రమే మేల్కొని ఉంది, 2 పనుకున్నారు. ఈమె ఏడుస్తుంది. పోయి చూసేసరికి వీళ్ళని తీసుకుని కార్లోకి వెళ్ళి మేము 5-6 మంది ఉన్నాం. ఒక్కరే దిగి ఆ కార్ దగ్గర పోతే వాడేమంటాడు, మీరే వాడు రా, నాకు 9 లక్షలు ఇచ్చేది అన్నాడు. వాడు ఒక్కడున్నాడని ఆ మాట అన్నాడు. మేము 5-6 మంది దిగేసరికి మమ్మల్ని చూసి బెదురుకున్నాడు. నాకు పైసలు ఇచ్చేది, అందుకోసం పిల్లల్ని పట్టుకున్నా అన్నాడు. మనకి 2 దెబ్బలు కొట్టి తీసుకొని వచ్చేసినాం, పిల్లల్ని తీసుకుని వచ్చేసినాం. ఎందుకు అంటే 9 లక్షలు ఇచ్చేది అంటున్నాడు. 2 సార్లు చెప్పి నాకు 9 లక్షలు ఇచ్చేది, అందుకే పిల్లల్ని పెట్టుకున్నా అని అన్నాడు. 9 లక్షల కోసం పిల్లల్ని అప్పచెప్పిండని చెప్పింది. మాకు నీ పెట్టుకో, 9 లక్షలు ఇచ్చి తీసుకొస్తా అని చెప్పింది. మన జడ్చర్ల సిఐ రమేష్ బాబు సార్, కానిస్టేబుల్ వాసుదేవ్ సార్ మరియు విష్ణు సార్, తర్వాత టీఆర్ఎస్ లీడర్ ఇంతియాజ్ అన్న, వీళ్ళు 4 వెంబడే రియాక్ట్ అయ్యి మమ్మల్ని ఎప్పుడు వీళ్ళ లొకేషన్ కానీ వీళ్ళ మా కాల్ రిప్ చేయడం. రాత్రి 11కి కూడా మా రమేష్ బాబు సార్ ఎంతో బిజీలో ఒక ఫంక్షన్లో ఉండి అయినా లొకేషన్ చెప్పుకుంటా మాకు సహకరించారు. రమేష్ బాబు సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తున్నాను. చేస్తే ఫోన్ చేస్తలే, స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఈ చిన్న పిల్లాడు, ఈమె పెద్ద పాప, ఈ 2వ పిల్లాడు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. ఎక్కడ ఉన్నాడని అడ్రస్ చెప్పాడు. ఫోన్ అసలు వాళ్ళ ఈ ఫోన్ అవుతాడు. ఫోన్ చేస్తే 4 గంటలకు అట్లా మేము పిఎస్కి పోయి ఫోన్ నెంబర్ ద్వారా వీడిని ఫాలో చేసి పట్టుకున్నాం. 11:30కి పట్టేసుకున్నాం సార్. వీడు చంచల్గూడ దగ్గర వీడున్నాడు. ఇంకో బహదూర్పుర కాడ 3 పిల్లల్ని ఒక కార్లో వేసి ఒక అతనికి ఇచ్చి పంపించి అప్పచేసి పెట్టినాడు. ఇంచుమించుగా 9 లక్షలు ఇవ్వాలంట వానికి. 9 లక్షల కొరకు ఈ 3 పిల్లల్ని పెట్టుకో, నేను 1 గంట 2 గంటల్లో వచ్చి నీకు 9 లక్షలు ఇచ్చి 9 లక్షలకు వీళ్ళకి తెచ్చుకొని నేను డబ్బులు ఇచ్చి వీళ్ళకి తోలుకపోతా అని చెప్పిండంట. 11కి పట్టుకొని ఇక్కడ తోలుకొని వచ్చినాం. వాడు ఈయన వెంబడి ఇంకోటి ఉన్నాడు. వాడిని కూడా మెత్త కదని ఈ పిల్లలు ఏడుస్తుండే లేకుండా వాడిని కూడా పట్టుకొని చూస్తున్నాం. వాడు మిస్ అయిపోయిండు. మిమ్మల్ని ఏమన్నా 9 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసిన? మాకేం చేయలేదు సార్, మాకేం అసలు చేయలేదు. చెప్పకుండా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. అన్న ఇంకోటి నిన్న లైవ్ లో కార్లో తీసుకొచ్చింది మొత్తం విన్నానే. పిల్లల్ని తీసుకొచ్చింది మొత్తం విన్నానే. పిల్లల్ని మన జడ్చర్లలోని గౌరీశంకర్ కాలనీలో నిన్నటి రోజు హబీజా ఉద్దీనా బేగం అని ఆమె 28 ఇయర్స్ దా ఉంటుంది అందాజా.
అయితే 2 గంటలకు వచ్చేసేసి మనకు ఒకటి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా తండ్రి వాళ్ళ 3 పిల్లల్ని తీసుకొని పోయి షాపింగ్ తీసుకొని బిస్కెట్స్ చాక్లెట్స్ కొనిస్తా అని చెప్పి బైక్ మీద తీసుకుపోయాడు. 12 గంటలకు తీసుకొని పోయింది, ఇంత మటుకి రాలేదు అని చెప్పి మనకు చెప్పడం జరిగింది. దాని మీద తండ్రి తీసుకుపోయింది కదా అని చెప్పేసి ఆయన లొకేషన్ చూసినట్టయితే అది హైదరాబాద్లో ఉండడం జరుగుతుంది. దాన్ని బట్టి ప్రాథమికంగా పిల్లగాళ్ళు ఎవరు అంటే రుబానా బేగం అనే అమ్మాయి, తర్వాత సైఫుద్దీన్, తర్వాత రమీజుద్దీన్, వీళ్ళు 3 చిన్న పిల్లలు. సైఫుద్దీన్ అనే అతనికి 1.5 year పాలు తాగుతూ ఉన్నాడు. ఈ పాలు తాగుతున్న పిల్లగాడికి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఇమీడియట్గా రియాక్ట్ అయినాం. మనం రియాక్ట్ అయ్యి ఎప్పటికప్పుడు అక్కడ హైదరాబాద్లో అప్రమత్తం చేయడం జరిగింది. అప్రమత్తం చేసిన తర్వాత వాళ్ళు యాకత్పుర ఏరియాలో రాత్రి 10:30కు దొరకడం జరిగింది తండ్రి. తర్వాత పిల్లలు కూడా దొరకడం జరిగింది. అయితే వీళ్ళు ఇంకా కొంచెం ఎంక్వైరీ చేయాల్సి ఉంది దాని మీద. వాళ్ళ పిల్లల్ని ఎందుకు తీసుకుపోయిండు, ఏం తీసుకుపోయిండు, ఇంకా ఇతర వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని చెప్పేసి ప్రాథమికంగా విచారణ చేసిన తర్వాత తల్లిదండ్రులతో కూడా మాట్లాడిన తర్వాత తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది.